అనిత 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 ఏయ్, మొగుణ్ణి కొట్టించిన వీర వనిత ఏం చేస్తున్నావే? ప్రకాష్ ఏమైంది? ఏమైందా? నువ్వు చేసిన పనికి గుండె మండిపోయి తాగొచ్చాను కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు అవుతాను. నేనేం చేశానండి? ఏం యాక్టింగ్ చేస్తుందండి. ఏయ్, నువ్వు నువ్వు ఆ విజయ్ గారితో నన్ను కొట్టించలేదు. ఏంటి మీరు మాట్లాడేది? నా లైఫ్ నా ఇష్టం. నాకెంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. అడగడానికి నువ్వెవరు, కొట్టడానికి వాడేవాడు. అయినా నాకు తెలియకడుతాను, నీకు మగ ఫ్రెండ్స్ ఉండొచ్చు, నాకు ఆడ ఫ్రెండ్స్ ఉండకూడదా? తప్ప? మీరు చేస్తున్న చెడు స్నేహాలు ఖచ్చితంగా తప్పే. ఓహో, అందుకే నన్ను కొట్టించావన్నమాట. అయ్యో, నేను కొట్టించడం ఏంటండి? నాకేం తెలీదు. నేను హాస్పిటల్కి వెళ్ళాను. డాక్టర్ గారు ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ చేశారు. మనకి బిడ్డ పుట్టబోతుందనే గుడ్ న్యూస్ మీకు మీకు చెప్తామని వెయిట్ చేస్తున్నాను. నో 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 నో, మనక్క బిడ్డ పుట్టబోయేది నీకు. నీకు ఏంటండి అలా అంటారు? ఎస్, నీ కడుపులో బిడ్డకి తండ్రి నేను కాదు, ఆ విజయ్ గారు. ఏమిటి మీ సీక్రెట్ నాకు తెలిసిపోయిందని కంగు తిన్నావా? ఏమిటో ఊరికి నోరు పారేసుకుంటున్నావు? నాకన్నా నీకు వాడే ముఖ్యమైతే వెళ్ళు, వెళ్ళి వాడితో దొంగ వేషాలు వేయద్దు. ఇంకోసారి ఇంట్లో అడుగు పెట్టావు నువ్వు నన్ను వెళ్ళమంటే కాదు, నేనే నీతో ఉండను. ఇన్నాళ్ళు విజయ్ బాధపడతాడేమోనని నువ్వెన్ని వెద వేషాలు వేసినా భరించాను, సహించాను. కానీ ఈ రోజు దేవుళ్ళంటూ విజయ్కి నాకు మధ్య అక్రమ సంబంధం అంటగట్టాడు కూడా. నీతో కలిసి ఉండటం నా వల్ల కాదు. వెళ్తున్నాను. గుడ్ బై. అలాగే ఇప్పుడే చెప్తానండి. సుబ్బారావు గారు, నేను మీటింగ్ బయలుదేరుతాను. సార్, ఆడిటర్ గారు ఫోన్ చేశారు. ఆయనకి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ లో పని ఉందట. మీటింగ్ రేపటికి పోస్ట్ పోన్ చేశామని చెప్పమన్నారు. ఓకే, సరే, నేను ఇంటికి వెళ్తాను. ఏం డ్రైవర్ బాబు, కారులోంచి అమ్మ స్పీడ్ గా దిగారు. మీకంటే స్పీడ్ గా అమ్మగారు లోపలికి వెళ్ళారు. ఏంటి స్వీట్ లాంటి కాపురంలో కారం చల్లడానికా? హలో మిస్టర్, పెద్దవాళ్ళ విషయాల్లో తలదొచ్చొద్దు. వంటవాడి రేంజ్ లోనే ఉండు. రేయ్, నువ్వు డ్రైవర్ ఏమో గాని నేను వంటోండి కాదురా, ఈ ఇంటోండి. ఎవరెవరు ఎలా మంటలు పెడుతున్నారో నేను చూస్తున్నాను రా. ఓహో, వీడికి మామూలు టచ్ ఇస్తే కుదరదు, టైటానిక్ టచ్ ఇవ్వాల్సిందే. వంటటానికి టచ్ రా, టైటానిక్ టైటానిక్. ఇప్పుడేంటి లాభం ఏంటల్లి? నేను ఎప్పుడో చెప్పాను ఆ ఎర్రతోలి పిల్ల నీ కొంప ముంచుతుంది అని. నా మాట విన్నావా? వాళ్ళిద్దరు స్నేహితులు మమ్మీ అంటే నా మాట కొట్టి పారేశావు. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. కౌగిలింత వరకు వచ్చిన వాళ్ళ వ్యవహారం కాపురం పెట్టేంత వరకు తావేయకుండా జాగ్రత్త పడు. అల్లుడు గారు రాత్రి ఇంటికి ఆలస్యంగా వచ్చారు అంటే వాళ్ళిద్దరు ఎక్కడ గడిపారో ఏమిటో. నీ ఆయన లేవగానే నిలదీసి అడుగు. ఏడిస్తే మగాళ్ళు లొంగరు, ఎదిరించాలి. అప్పుడే మన దారిలోకి వస్తారు. అర్థమైందా? అమ్మగారు, ఐడియా గొప్పగానే ఉంది కానీ లోగడి ఇలాగే అనుకుని మా ఆవిడ నన్ను ఎదిరిస్తే గోపకు ఇయ్యం అనిపించి విడాకులు ఇచ్చేశాను. పాటలుగా మ్యాటర్ రివర్స్ అయిపోతాం, ఆలోచించండి. నీ పని నువ్వు చూసుకో. నేను అదే అంటున్నాను అమ్మగారు, ఎవరి పనాలు చూసుకోవడం మంచిదే, లేకపోతే బతుకు పాసెట్టేసిన బిర్యానీ అయిపోతాయి. శాంతి, కాఫీ. గుడ్ మార్నింగ్. సారీ శాంతి, రాత్రి వచ్చేసరికి నువ్వు నిద్రపోయావు. ఇంకా లేపడం ఎందుకులే అని నేను పడుకుడిపోయాను.
నిన్న రాత్రి బాగా లేట్ అయిపోయింది. ఎందుకు లేట్ అవదు? ఆడిటర్స్ తో మీటింగ్ కదా, ఆ లెక్కలు డొక్కలు చూసుకోవడానికి ఆ మాత్రం లేట్ అవుతుందని నేను అనుకున్నా. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. లాస్ట్ మినిట్ లో ఆడిటర్స్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. అయినా పాపం మీరు ఫంక్షన్ కి రాలేకపోయారు. ఓ, వర్షం వచ్చింది కదా, వర్షంలో తడుస్తూ కౌగిలించుకోవడం మీకు ఇష్టం కదా. ఏ ఫ్రెండ్ కౌగిట్లోనో ఇరుక్కుపోయి ఉంటారు. ఏమిటి శాంతి, ఏమిటి అర్థం లేని మాటలు? మీ నడి రోడ్డు భాగవతం చూశానండి. ఓ అదే, పాపం అనిత రాత్రి వాళ్ళ ఆయనతో గొడవపడి ఇంట్లోంచి బయటకు వచ్చేసింది. సరిగ్గా అదే సమయానికి నాకు ఆడిటింగ్ క్యాన్సిల్ అయ్యి నీతో పాటు ఫంక్షన్ వద్దామని ఇంటికి వస్తుంటే దారిలో ఎదురుపడింది. తన బాధంతా చెప్పుకుంది. నేను ఓదార్చాలంటే మరి అంత గట్టిగా కౌగిలించుకుని ఓదార్చాలని నాకు తెలియదు. ఏం శాంతి అలా మాట్లాడతావు? అవునండి, నేను మాట్లాడింది తప్పే. ఆవిడ గారు మీరు క్లోజ్ ఫ్రెండ్స్, మీకు ఆవిడకి మధ్య చాలా ఉంటాయి. అవన్నీ మీరు నాకు చెప్పవద్దు, నేను బెన్నవద్దు. అరే విజయ్, నాన్న విన్నావా? అంతా విన్నాను రా. దీనికి అంతటికి కారణం అనిత. అనిత అంటే అనితో ఫ్రెండ్షిప్ మానేమంటావా? శశా, అలా ఎందుకంటాను? మీ భార్యాభర్తల మధ్య ఇలాంటి అపార్థాలు రాకుండా ఉండాలంటే ఆ ప్రకాష్ నాకు చెప్పి వాళ్ళిద్దరిని ఒకటిగా చేయాలి. లేదు నాన్న, ఆ ప్రకాష్ గారు ఉత్తర రోగ్. పైగా నేను వాడి దగ్గరికి వెళ్తాను. అనితకి ఏం మాత్రం ఇష్టం నువ్వు వెళ్ళొద్దు, వెళ్ళి ఆవేశపడతావు, మళ్ళీ గొడవలు వస్తాయి. పెద్దవాడు నేను ఉన్నాను కదా, ఎలా సగదిద్దారో నాకు వదిలేస్తాయి. ప్రకాష్, నువ్వంటే చాలా జలస్ గా ఉందిరా నాకు. ఏరా ఎందుకని? అమ్మాయిలకి నువ్వంటే క్రేజ్. అంతా నీ వెంటే పడతారు ఎందుకురా? కచ్చాక్. ఎందుకో తెలుసా? బికాస్ ఐమ్ ద నంబర్ 1 ఫోటోగ్రాఫర్. దట్స్ మై స్టైల్. కచ్చాక్. ఎవడ్రా వాడు? ఆ విజయ్ గారు లేడు, వాడి బాబురా. ధర్మసూత్రాలు వల్లించడానికి వచ్చాడేమో. బాబు ప్రకాష్, వాట్ నీ కొడుకు నా కాలర్ పట్టుకున్నాడు, నువ్వు కాళ్ళు పట్టుకోవడానికి వచ్చావా? అనిత కాపురం చక్క పట్టాను, నీ కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటాను. అనిత చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, చాలా మంచి పిల్ల బాబు. ఎరా, బాయ్ ఫ్రెండ్ చేత మొగుడిని కొట్టించిన పిల్ల మంచి పిల్ల అంటావా? అది మా విజయ్ తప్పు బాబు. ఆవేశపడి నేను కొట్టాడు, అందులో అనిత ప్రమేయం ఏమీ లేదు. మా వారి తరపు నేను క్షమాపణ కోరుకుంటున్నాను. దయచేసి అనితని ఇంటికి తీసుకెళ్ళు. స్టాప్ టాకింగ్ నాన్సెన్స్. షట్ అప్. ఎరా, ఇంకోటి పెళ్ళంతో తినడం తప్పుని కొడుకు చెప్పడం పోయి నా క్లాస్ పిక్తాడంటారా ముసలోడు? అయ్యా, కాయకి ఎక్కడైనా పుచ్చుంటే అంతవరకు కోసేసి వాడుకోవచ్చు. పూర్తిగా పుచ్చిపోతే మున్సిపాలిటీ తోటలో పారేయడం తప్ప మనం ఏం చేయలేం. ఇది ఆ టైప్ కేసే. Shut up. ఏ ఓల్డ్ మ్యాన్, అసలు ఆ విజయ్కి నీకు అమ్మాయిల్ని వెనకేసి రావడం తప్ప వేరే పనేం లేదా? అవును, అసలు నువ్వు ఆ విజయ్కి తండ్రివా, అమ్మాయిల్ని తాచే బ్రోకర్వా? అమ్మాయి, అసలు ఇలాంటి వెళ్ళ ఫ్రెండ్ అవటం వల్లే ప్రకాష్ చెడిపోయాడు రా. ఏం కూసావురా నన్ను, ముసలి నచ్చ! మా నాన్న మీద చేయి చేసుకుంటావరా? నేను ఇక్కడ నరికి పోగులు పెడతాను. ఊరుకో. నా ఫ్రెండ్ని కొడతావా? ఫ్రెండ్ కు స్పెల్లింగ్ తెలియని నీకు ఈ లఫంగా ఫ్రెండ్. నీకంత డెకరేషన్ లేదు. నువ్వేదో మనిషి అనుకుని నీతో మాట్లాడడానికి వచ్చారు మా నాన్నగారు. నువ్వు బురదలో దొల్లే జంతువు అని, నీ దగ్గరకు వస్తే తన మీద బురద పడుతుందని ఇప్పుడే తెలిసి వచ్చింది ఆయనకి. షేమాన్యు రండనా. కచ్చాక్. మనం కళ్ళతో చూసినవన్నీ నిజం కాదమ్మా. ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తుంటాయి. నేను నమ్మను. నమ్మవా? ఒక్కసారి అలా దూరంగా చూడు. అక్కడ ఆకాశం నేల కలిసిపోయినట్టు కనిపిస్తోందా? కనిపిస్తుంది. కానీ కలవు కదా. అంటే మన కళ్ళు మనల్ని మోసం చేస్తున్నాయనే అర్థం. అవును. నువ్వు చూసిన సంఘటన కూడా అలాంటిదే అయి ఉంటుంది. అనవసరంగా అల్లుడు గారిని అపార్థం చేసుకోకు. చక్కటి కాపురం పాడు చేసుకోవద్దు. వెళ్ళి అల్లుడు గారిని క్షమాపణ అడుగు. నా మాట విను. నా కమిన్. ఐఎమ్ సో సారీ. డెకరేషన్ జారిపోతుంది, ఎవరైనా చూస్తారు. నా మీద కోపం పోయిందా? ఆ, జరిగిందంతా మర్చిపోతారు కదూ? ఆ, మర్చిపోతాను. ప్రామిస్. లేదు, లీనమైపోయావా? మరి నేనేమైపోను? భగవంతుడు బాట్లు అనేక రూపాల్లో కనిపిస్తారట. ప్రస్తుతం ఈ కప్పేలకు బాట్లా కనిపిస్తాను. నాన్న ఆగు, దాన్ని మాత్రం అమ్మడానికి నేను ఒప్పుకోను. తప్పమ్మా, దేని మీద మమకారం పెంచుకోకూడదు. మందు మీద మమకారం పెంచుకోవడం వల్ల నన్ను చూడు, ఇంట్లో ఉన్నవన్నీ అమ్మేసుకుంటానా? వద్దమ్మా, నా మాటను. మందంటే మనలో కలిసిపోతుంది, కప్పు మొక్కలైపోతుంది. ఏది శాస్త్రంగా
నేను విషయాన్ని మాట్లాడుతాను. బాబు అనితమ్మ గారిని ఆ తాగుబోసు వచ్చినోడు తోసేశాడు. ఏమైంది? అమ్మగారు కింద పడిపోయారు. బాధతో మెలికి తిరిగిపోతున్నారు. ఓ మై గాడ్. నాకు చాలా భయంగా ఉంది బాబు. మీరు తొందరగా రండి బాబు. నేను వెంటనే బయలుదేరి వచ్చేస్తాను. ఈ టైంలో ఎక్కడికండి? అనిత కింద పడిపోయిందంట. నేను వెంటనే దగ్గరుండి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. వేరే ఎవరైనా తీసుకెళ్తారండి. ఇప్పుడు మీరు వెళ్ళొద్దు ప్లీజ్. Don't be silly. అర్థం లేకుండా మాట్లాడుకో. డాక్టర్, అనితకి నథింగ్ టు వరీ. కాలికి దెబ్బ తగిలింది కాబట్టి పర్వాలేదు. అదే కడుపుకు తగిలింటే అబార్షన్ అయి ఉండేది. థ్యాంక్ గాడ్. ఎనీహౌ షీఈ్ లక్కీ. చూడండి, నెలలు నిండుతున్న కొద్దీ మీరు మీ షీస్ మై ఫ్రెండ్ డాక్టర్. అలాగా పెయిన్ ఎక్కువగా ఉంటే ఈ టాబ్లెట్స్ వాడండి. అలాగే డాక్టర్. ఇంత చిన్న దెబ్బకి అంత ఇదైపోతావేంటి విజయ్? చిన్నదేం కాదు, జరగకూడదు జరుగుంటే చాలా పెద్ద అయ్యేది. నువ్వు ఉన్నావుగా. సర్లే. డాక్టర్ ఏం చెప్పారు తెలుసా? నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుని మనసు పాడు చేసుకోవద్దని, ఎప్పుడు సరదాగా ఉత్సాహంగా ఉండాలని, కష్టమైన పనులు ఏమీ చేయకూడదని, బాగా రెస్ట్ తీసుకోవాలని, సమయానికి మందులు వేసుకోవాలని, మంచి ఆహారం తీసుకోవాలని, జ్యూసెస్ తాగాలని, ఎక్సర్సైజ్ చేయాలని. ఇవన్నీ డాక్టర్ గారు చెప్పుండరు. నువ్వే కావాలని చెప్తున్నావు కదా. అఫ్ కోర్స్, ఇందులో డాక్టర్ చెప్పిన కొన్ని, నేను కల్పించి చెప్పిన కొన్ని. ఈ డెకరేషన్ అంతా ఎందుకో తెలుసా? నా కొత్త ఫ్రెండ్ కోసం. కొత్త కొత్త ఫ్రెండా? నేను కాకుండా? ప్రస్తుతం నీ కడుపులో రెస్ట్ తీసుకుంటున్నాడు. రేపు వాడు బయటకు వచ్చాక నా చెవి పట్టుకుని, ఎరా భడవా, మా అమ్మని బెస్ట్ ఫ్రెండ్ అంటావే, మరి తను ఎలాగైనా చూసుకోవటం, నువ్వు చేసిన తప్పు శిక్ష ఉండో తెలుసా? నేను నీ బట్టల మీద, ఆ తర్వాత నీ మీద పోసేస్తాను అన్నాడు అనుకో, ఆ అత్తల సువాసనలకి, ఆ గుహాళింపులకి నేనేమైపోవాలి, నా బట్టలు ఏమైపోవాలి. కాబట్టి అమ్ముడు, నా లిటిల్ ఫ్రెండ్ కోసం ఇక్కడి నుంచి నువ్వు నా మాట వినాలి, తప్పదు. ఓకే? విజయ్, నువ్వు నా తోడు లేకపోతే నేనేమైపోయేదాన్ను. నీ ప్రేమ అభిమానం చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? మళ్ళీ జన్మంటూ ఉంటే నీ కడుపులో వచ్చి పాపాయిని పుట్టాలనిపిస్తోంది. ఎందుకంటే ఎలా చెప్పాలో. ఏ ఊరుకో. మా అనిత ఎప్పుడు ఇదొకటి అనితలాగే సరదాగా, హుషారుగా, అల్లరి చేస్తూ, గోల్ చేస్తూ ఉండాలి. ఓకే? కమాన్, cheer up. That's good. Come on, let's go. రా తల్లి రా. అల్లుడితో చెప్పకుండా అలిగొచ్చేసావా? చాలా మంచి పని చేశావు. నా కడుపున పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను. దానికి కారకుండైనందుకు నేను సిగ్గుపడుతున్నాను. ఆడపిల్ల అడిగి అత్తవారి నుండి వచ్చేస్తే 4 మంచి మాటలు చెప్పి పంపించాల్సింది పోయి వెనకేసుకొస్తావా వేరు పెనుగా అన్నాడు సుబ్బాయమ్మ భర్త తన భార్యతో. శాంతి, శాంతి. అల్లుడు గారా, రండి రండి. ఏమిటి శాంతి, మాట మాత్రమే చెప్పకుండా వచ్చేసావు? మాట వినని మనిషితో చెప్పి రావాల్సిన అవసరం నాకు లేదు. సర్లే, పద ఇంటికి. ఏ ఇంటికి? మన ఇంటికి. ఇల్లాలి మాటకు విలువలేని ఆ ఇల్లు దాని ఇల్లు ఎలా అవుతుంది? మీరు ఆపుతారా? శాంతి, నువ్వు చిన్న విషయాన్ని పెద్ద విషయం చేస్తున్నావు. చిన్న విషయమా? ఇది చిన్న విషయమా? పెళ్లిలో అది మీతో రాసుకు పూసుకు తిరుగుతుంటే చిన్న విషయమని సరిపెట్టుకున్నాను. నట్టి నడి బజార్లో మీరు దాన్ని కౌగులించుకుని ఓదారుస్తున్నానని చెప్తే చిన్న విషయమని సర్ది చెప్తున్నాను. ఇప్పుడు నా కౌగులి కంటే దాని లోగిలే ముఖ్యం అనుకోవడం చిన్న విషయమని నేను అనుకోవట్లేదు. శాంతి, ఆ రోజు నాతో షిడ్నీ షెల్డన్, జెఫ్రీ ఆర్చర్స్ నవలు చదివేదాన్ని, ఆ మాత్రం నాకు తెలియదా అన్నావు. అంతంతలా పుస్తకాలు చదవడం కాదు, మనుషులను చదవాలి, వాళ్ళ మనసుల్ని అర్థం చేసుకోవాలి. బయలుదేరు. అబ్బో, ఇప్పటికే నిన్ను నీ ఫ్రెండ్ ని ఎక్కువగా అర్థం చేసుకున్నావు. అందుకేనండి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఏమిటి ఎక్కువ? ఆపండి. ఇది మా మొగుడు పిల్లల మధ్య సమస్య, మీరు అనవసరంగా జోక్యం చేసుకోకండి. ఇప్పుడు సమగా ఉందా? శాంతి, ఇంతకీ నువ్వు ఇంటికి వస్తావా రావా? వస్తాను, కానీ ఒక కండిషన్ మీద అయితేనే వస్తాను. ఇక మీరు అనితింటికి వెళ్ళకూడదు, తనతో మాట్లాడకూడదు. అంతేకాదు, మీ ఆ ఫ్రెండ్షిప్, ఆడ ఫ్రెండ్షిప్ పర్మనెంట్ గా కట్ చేసుకుంటేనే వస్తాను. శాంతి, మీరిద్దరు నాకు 2 కళ్ళు లాంటి వాళ్ళు, అందులో కన్ను పొడి చేసుకోబడి ఎలా? ఇవాళ 2 కళ్ళు అంటారు, రేపు 2 ఇళ్ళు అంటారని ఏంటి? ఏముంది, నన్ను బాలకృష్ణుడిగా ఊహించుకుని చిత్ర విచిత్రంగా ఒక బొమ్మ గీయి, అదేమిటో అర్థం కాక మోడర్న్ ఆర్ట్ అనుకుని నీకు పస్తాలు చేశాను. సరే మొయ్, కాఫీ తీసుకో. అయ్యగారు, కోడలు గారు ఇంటి నుంచి వెళ్ళిపోయినాక
పదార్థాలు అన్ని ఖాళీ అయిపోయిన గిన్నెలాగా ఇల్లంతా బోసిపోయిందండి. అవునండి, అబ్బాయి గారు కోడలు గారు ఎప్పటికైనా పాలు పంచదారలాగా కలుస్తారంటరా? అందుకేరా భయంకరమైన కుట్ర పంతున్నాను. నువ్వు వెళ్ళి కారులో పెట్టి. అలాగే సార్. అరే నాన్న, ఏంటన్నా? నువ్వు ఒకసారి మీ మామగారి ఇంటికి వెళ్ళి రావాలిరా. ఏంట్రా అలా మౌనంగా ఉండిపోయావు? ఏం మాట్లాడమే? ఒకసారి నన్ను కాదనుకుని వెళ్ళిపోయిన తర్వాత శాంతి నాకు పెళ్ళాం కాదు, వాళ్ళ నాన్న నాకు మామ కాడు. ఓన్లే మీ మామగారు కాదు, నా ఫ్రెండ్. ఒకసారి మా ఇంటికి వెళ్ళి రావాలి. ఎందుకు? ఎందుకంటే మీ పెళ్ళైన తర్వాత మీ ఇద్దరం కలిసి ఓ చిన్న వ్యాపారం పెట్టాం కదా. ఇప్పుడు మీరిద్దరు విడిపోయారు, మేము కూడా విడిపోవాలనుకుంటున్నాం. అందుకని ఈ డాక్యుమెంట్స్ మీద ఆయన సంతకం పెట్టించురా. ఈ మాత్రం దానికి నేనెందుకు? మళ్ళీ పంపించు. నువ్వు వెళ్తే తప్పేంటి నాన్న? నేను వెళ్ళాలని రూల్ ఏంటి నాన్న? నాన్న, నువ్వు ఎందుకు వెళ్ళనంటున్నావో నాకు అర్థమైందే నాన్న. ఏంటి నాన్న నీకు అర్థమైంది వంకాయ? ఆ అక్కడికి వెళ్ళంగానే చమక్కుమని ఈయన గారి పెళ్ళం కనపడుతుంది. దాంతో వీడి గుండె ఢమక్కుమని కొట్టుకుంటుంది. ఆవిడేమో ఊ అని ఓ లుక్ వేస్తుంది. దాంతో వీడు ఊ అని జారి బెండ్ అయిపోతాడు. కొంచెం డెకరేషన్ ఎక్కువ అవుతుంది, తగ్గిస్తావా? ఆడు ఊ అని లుక్ వేస్తే ఊ అని జారిపోవడానికి నేను నీలా వీకేం కాదు, స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్నవాడిని. అంత తేలిగ్గా బెండ్ అయితే వెళ్ళి సంతకం పెట్టించుకురా నాన్న. అలాగే నాన్న. అది ఇదిగో ఇక్కడి నుంచే బెండ్ అయిపోతున్నావు నాన్న. నో, అది శబాష్, ఇప్పుడు వెళ్ళు. అలాగే అలాగే. మనం అనుకున్నట్టు ఆ పేపర్లను ఇచ్చి పంపించావా? సర్లే, అవి డాక్యుమెంట్లు కాదు, విడాకుల పత్రాలను అమ్మాయి బెదిరిపోయేట్టు నేను చేస్తాను గానీ చెప్పావు కదరా, నేను చూసుకుంటా. నువ్వు పెట్టాయి. వెరీ గుడ్, ఉంటా. అల్లుడు గారు వచ్చారట్టుంది. ఒరే తంటి, ఎవరో వచ్చారు. నమస్కారం అండి. రండి రండి. అయ్యగారు, మీ అల్లుడు గారు వచ్చారండి. ఏంటి సార్, ఎవరు వచ్చారని చెప్పావు? మీ అల్లుడు గారు వచ్చారని చెప్పారండి. అల్లుడు గారు కాదు, ఆ, మీ అయ్య గారి ఫ్రెండ్ గారి అబ్బాయి గారు వచ్చారని చెప్పు. అలాగే. ఏం చెప్తావు? అల్లుడు గారు వచ్చారండి. గుడ్. ఏమిటి బాబు ఇలా వచ్చావు? చేతిలో ఆ కాగితాలు ఏమిటి? ఇలా కాగితాలతో వచ్చినందుకు నాకు బాధగానే ఉంది. వివాహం అనేది మనసుకు సంబంధించిన కాంట్రాక్ట్, వ్యాపారం అనేది మనీకి సంబంధించిన కాంట్రాక్ట్. వివాహ బంధంగా చెడిపోయేటట్టు ఉంది కాబట్టి ఫస్ట్ వ్యాపారం కాంట్రాక్ట్ రద్దు చేసుకుందాం అనుకుంటున్నారు మా నాన్నగారు. ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టండి. బాబు, ఏవో చిన్న చిన్న గొడవలు జరిగినంత మాత్రాన, ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినంత మాత్రాన శాశ్వతంగా విడిపోవాలా? అవునండి, విడిపోవడం కన్నా వేరే మార్గం లేదు. సెకండ్ థాట్స్ ఏమి లేవా? నో సెకండ్ థాట్స్. విడిపోక తప్పదు. జీవితం ఒక ఆట బాబు, ఇందులో ఫైనల్స్ సెమీఫైనల్స్ అని రెండుంటాయి. పోనీ ఇవి సెమీఫైనల్స్ అనుకుందామా? నో, ఇవే ఫైనల్. ఇంకొక మ్యాచ్ ఏమి ఉండదా మహానుభావ? ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాచ్. దాదాస్తు గట్టబడి సాక్షి అపశకన పక్షి, ఇది ఏమన్నా శుభకార్యం అనుకున్నావా? హలో, వచ్చాడా? మీ వాడు అన్నా, వచ్చాడు. వ్యవహారం నాకు అప్ చెప్పావు కదా, నేను చూసుకుంటాను. మధ్యలో నీకు ఫోన్ ఎందుకు? ఏమైనా బెడ్ అయిపోతున్నావేమోనని. నేనే బెండ్ అవట్లేదు. బెండ్ అయ్యే ఉన్నాడు ఆల్రెడీ. నో నో నో, ఐఎమ్ స్ట్రైట్. సర్లేరా, కుర్రవాడు ఏదో ఆవేశంలో ఉంటే రక్త పోతుంది పోయి నువ్వేంటి అసలు? చెప్తాను ఏం లేవు. వాడి ఇచ్చిన పేపర్ మీద సంతకం పెట్టి పంపించు. వాడేమైనా బెడ్ అవుతున్నాడా? మీ వాడు బెండ్ అవుతున్నాడు, బెండ్ అవుతున్నాడు. నో నో నో, నేనే బెండ్ అవట్లేదు. సంతకాలు పెట్టకపోతే నీ ఫ్రెండ్ బెండు తీస్తా. కాదనుకుని వెళ్ళిపోయి నీ పెళ్ళం ఏమంటుంది? ఏమంటది? వ్యవహారం ఇంత దూరం వచ్చేసరికి కాళ్ళ కింద భూమి షేక్ అయి బేల చూపులు చూస్తుంది. నువ్వే బెడ్ అయిపోకురాయి. ఊరుకురా, అలా గుర్తు తెచ్చుకుంటావు. లేకపోతే ఏంటి అర్థం లేకుండా మాడతావు? నేను బెండ్ అవడం ఏంటి? స్టిఫ్ గా ఉంటాను. కాకపోతే వాళ్ళ అమ్మాయి కాస్త డెకరేషన్ ఇస్తాను. వస్తున్నా. ఎక్కడికి? ఆ మూతి ఇక్కడ పెట్టి మాట్లాడండి. ఏంట్రా ఏంట్రా ఏంటి ఫోన్ లోని గొడవ? ఇక్కడ మీద మన ఇద్దరి మధ్య బంధుత్వాలు గాని భాగస్వామ్యాలు గాని లేవని సంతకం పెట్టు. రగ్గా అవన్నీ నేను చెప్పాను నాన్న, ఫోన్ పెట్టాయి కానివ్వండి. ఏమిటో పిల్లల్ని కన్నావు గానీ వాళ్ళ తలరాతల్ని కన్నావా అని. దీని మీద కూడా, పిల్లల్ని చూస్తే అలా, పిల్ల చూస్తే ఇలా. దీని మీద కూడా. ఇక చాలేమో అల్లుడు గారు. అరే, అల్లుడు గారు అంటే మిమ్మల్ని కూడా పిలుతాడేమో. ఇక చాలేమో నా ఫ్రెండ్ గారు అబ్బాయి గారు. చాలదు, ఇప్పుడు సరిపోతుంది. థ్యాంక్స్. ఇక్కడి నుంచి మీకు మాకు, మీ ఇంటికి మా ఇంటికి, మీ మనుషులకి మా మనుషులకి సంబంధాలు కట్. పట్టు. హలో, మీరిద్దరు అన్నా చెల్లెళ్ళా? ఫ్రెండ్సా? ఈ ఇంటికి ఇంట్లో వాళ్ళకి ఫ్రెండ్స్ అన్నా ఫ్రెండ్షిప్ అన్నా అర్థం తెలియదు. కాబట్టి నా మాట విని మీ ఫ్రెండ్షిప్ ని ఈ రోజే కట్ చేసుకోండి, లేకపోతే పెద్ద అయ్యాక నాలా బాధపడాల్సి వస్తుంది. ఏంటి సార్, మొగుడు పిల్లలు విడిపోతుంటే కలపడానికి ప్రయత్నం చేయాలి కానీ మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు సంతకాలు చేయమన్నారు కదా అని విడాకుల మీద పశ్చిమ సంతకాలు చేసేస్తారా? ఫ్రెండ్ గారి అబ్బాయి గారు కాదు, అల్లుడు గారు. అల్లుడు గారు అంటే ఆయన పిలుతారు,
ఫ్రెండ్ గారు అబ్బాయి గారంటే మీరు పీకుతారు. నాకేం అర్థమైతే అవటం లేదు. ఓరి పిచ్చి విధవా, అల్లుడు గారు సంతకాలు పెట్టించుకుంది విడాకుల పత్రాల మీద కాదు, వ్యాపారంలో విడిపోయే పత్రాల మీద. నిజంగానా? అంటే అవి బిజినెస్ డాక్యుమెంట్సేనా? అమ్మయ్యా. అప్పుడే అంత రిలీఫ్ ఫీల్ కాకమ్మా. ఇవాళ వ్యాపారంలో విడిపోవటం కోసం వచ్చాడు, రేపొద్దున విడాకుల కోసం వస్తాడు. పంతాలు తగ్గించుకుంటే మంచిది. వాళ్ళకి ఎంత పంట ఉంటే మనకు లేదా? అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది, పనికి మాలం దానా అన్నాడు సరళ తండ్రి తన భార్యతో. ఈ నవల్లో కావాలంటే చదువుకో. అల్లుడు గారి అబ్బాయి గారు కాదు, అల్లుడు గారు అను. అల్లుడు గారంటే ఆయన పీకుతారు. ఫ్రెండ్ గారు అబ్బాయి గారంటే మీరు పీకుతారు. నాకేం అర్థమైతే అవటం లేదు. ఓరి పిచ్చి విధవా, అల్లుడు గారు సంతకాలు పెట్టించుకుంది విడాకుల పత్రాల మీద కాదు, వ్యాపారంలో విడిపోయే పత్రాల మీద. నిజంగానా? అంటే అవి బిజినెస్ డాక్యుమెంట్సేనా? అమ్మయ్యా. అప్పుడే అంత రిలీఫ్ ఫీల్ కాకమ్మా. ఇవాళ వ్యాపారంలో విడిపోవటం కోసం వచ్చాడు, రేపొద్దున విడాకుల కోసం వస్తాడు. పంతాలు తగ్గించుకుంటే మంచిది. వాళ్ళకి ఎంత పంట ఉంటే మనకు లేదా? అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది, పనికి మాలం దానా అన్నాడు సరళ తండ్రి తన భార్యతో. ఈ నవల్లో కావాలంటే చదువుకో. అమ్మా, ఆ బొమ్మ చూస్తుంటే నీ బాధ ఏమిటో నాకు అర్థమైంది తల్లి. నీకు సీమంతం జరిపించలేదనేగా, నీకు సీమంతం జరిపించడానికి పైసా కూడా లేని ఈ దరిద్రుడిని క్షమిస్తమ్మా. నా దగ్గర డబ్బులు లేకపోతేనే నా బంగారు తల్లి, నీ బంగారు గాజులు ఉన్నాయిగా, వీటిని అమ్మేసి నీ సీమంతం ఘనంగా జరిపిస్తానమ్మా, ఘనంగా జరిపిస్తాను. అమ్మా, సీమంతానికి వచ్చిన వాళ్ళు భర్తే లేని నీకు సీమంతం ఏమిటని కొంతమంది, అసలు నీ భర్త ఏమయ్యాడు అని కొంతమంది అడిగి నిన్ను బాధ పెడతారు. అందుకని వద్దమ్మా, సీమంతం వద్దు వద్దు. దీన్ని కూడా అమ్మేసి ఎక్కడైనా సీమసారా తాగి ఏడుస్తూ బాధపడతా. అనిత అంటే మీరే కదా? అవును. మీరు ఆర్టిస్ట్ కదా? అవును. మీరెవరు? మేము కస్తూరిబా మహిళా మండలి నుంచి వచ్చాం. తోడు లేని ఆడవాళ్ళకి, పండగలకి, పబ్బాలకి, నోములకి, సీమంతాలకి ఆత్మ బంధువులమై అన్ని మేమే దగ్గరుండి జరిపిస్తాం. మీకు సీమంతం జరిపించడానికి వచ్చాం. థాంక్యూ. ఆ 1 2 4 6 8 10 15 18 19 20. అనిత, ఏమిటి డెకరేషన్ అంతా? విజయ్, రారా. విజయ్, ఇవాళ నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? జరగదనుకున్న సీమంతో ఎవరో మహిళా మండలి వాళ్ళు వచ్చి జరిపించారు. గ్రేట్. ఆ తర్వాత చెప్తాను, ముందు ఆశీర్వదించు. షూర్ షూర్. గాడ్ బ్లెస్ యు. మరి గంధం? ఓ, నేను వస్తాను. థ్యాంక్ యూ. మంగళహారతి ఇచ్చి పాట కూడా పాడనా? ఏయ్. జస్ట్ మినిట్, చేయడానికి వస్తాను. అదేంటి, ఎందుకు ఏడుస్తున్నావు? ఇది ఏడుపు కాదు, సంతోష తరంగాలు. నీ సీమంతం జరగడం కోసం, జరపడం కోసం విజయ్ చేసిన త్యాగాన్ని తలుచుకుంటే నా గుండె చెరువయ్యి ఓవర్ఫ్లో అవుతోంది. 10,000 ఖర్చయితే అయ్యాయి, కానీ మీ అనుబంధాన్ని, ఆత్మీయతను చూడగలిగే అదృష్టం నాకు కలిగింది. 10,000 ఖర్చు అవడం ఏమిటి? నీకెవరూ లేరని నీ సీమంతో చేయడం కోసం మహిళా మండలి వాళ్ళకి డబ్బులిచ్చి ఈ ఏర్పాట్లన్నీ చేశాడు విజయ్. హరిశ్చంద్ర, అనవసరంగా నోరు జారానే. ఈ విషయం విజయ్కి తెలిస్తే నన్ను కాటి కాపర్ని చేస్తాడే. అబ్బా, అనిత, ఏయ్, ఏంటిది? విజయ్, నీకు చేతులెత్తి దండం పెట్టాను. నీ ఒళ్ళో పడుకుని ఏడవాలు. నాకేమర్థం కావడం లేదు. అనిత, ఏమైంది నీకు?
మా అమ్మ చచ్చిపోయింది. అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. అమ్మ మనసుతో ఆలోచించి నాకు శ్రీమంతం జరిపించిన నీలో నాకు అమ్మ కనిపిస్తోంది. అనిత నో, ఈ టైంలో నువ్వు అస్సలు కంటతడి పెట్టకూడదు. బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి